Show me your thumbs up. Very good. How are you all doing, children? Very good. You know today what the session is? Well, ఏ session తెలుసా? Creators Day. అంటే మనకు ఇప్పుడు మన ఇంట్లో చాలా వేస్ట్ బాక్సెస్ అట్లా పనికిరాని సిడీస్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో వాటిని మళ్ళీ మనం ఎట్లా రీయూజ్ చేయొచ్చు, మన క్రియేటివిటీగా మనము ఉన్న దాంట్లో నుంచి ఇంకా కొత్తగా ఎలా తయారు చేయొచ్చు, ఏమేం చేయొచ్చు, అసలు క్రియేటర్స్ డే అంటే ఏంటి అనేసి ఇవాళ మధు సార్ మీ అందరికీ చెప్తారు. ఓకేనా? షల్ ఐ వెల్కమ్ సార్? యు వాంట్ టు లెర్న్? Show me a thumbs up if you are interested to learn. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవ్వరు కూడా అసలు ఏ మాత్రము స్క్రీన్ మీద గీయడం అట్లాంటి ఏం చేయకూడదు ఒకవేళ సార్ స్క్రీన్ షేర్ చేస్తే. ఓకేనా? బి యాజ్ ఎ గుడ్ చిల్డ్రన్. ఓకే, నౌ ఎవ్రీవన్ క్లాప్ ఫర్ సార్. మధు సార్, హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. yes sir. హ్యాపీ ఈవినింగ్ చిల్డ్రన్. అందరికీ కూడా చాలా 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 హ్యాపీ. ఎందుకంటే ఎస్టర్డే మనం ఒక అద్భుతమైనటువంటి సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. చిల్డ్రన్ మీరు నిన్న బాగా ఎంజాయ్ చేశారు కదా? చేశారా? అందరు బాగా ఎంజాయ్ చేశారా లేదా? నిన్న మంచి ఆర్టిస్ట్ ఏ విధంగా పెయింటింగ్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి, రకరకాల బొమ్మలు, అద్భుతమైనటువంటి చిత్రాలు, క్రేయాన్స్ తో ఎలా గీయాలి, అదే విధంగా బొమ్మలు ఏ విధంగా చేయాలి, పపెట్స్ ఏ విధంగా చేసుకోవాలి. నిన్న రోజు అంతా కూడా మీదే కదా. వేర్ ఎంజాయ్ లాట్ ఆఫ్ దిస్ కదా. చాలా 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 ఎంజాయ్ చేశారు నిన్న. ఇదంతా కూడా ఎందుకు వస్తుందో తెలుసా? మీరు నిన్న మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు లెసన్ చెప్తున్నప్పుడు బొమ్మలు గీయండి అనగానే టక్క 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 ఎవరికి వాళ్ళు మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని అంతా బయటికి తీసేసి ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు, ఎన్నో బొమ్మలు అప్పటికప్పుడు గీసేశారు. మన శ్రీశైలం మాస్టర్ ఎన్ని చెప్పారండి నిన్న. నిజంగా మన అందరం కూడా శ్రీశైలం మాస్టర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్దామని నిన్న మేడం గారికి చెప్పాలి. అదేవిధంగా మనం శ్రీశైలం మాస్టర్ కూడా చెప్పాలి. ఇది మన ఇంట్లో ఏది వేస్ట్ ప్రొడక్ట్ లేదు. దేనితోనైనా మనం ఏదైనా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది కేవలం సృజన మాత్రమే. అంటే చేయాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అంతకుముందు రోజు మీకు గుర్తుందో లేదో, అందరూ కూడా అద్భుతమైనటువంటి పద్యాలు పాడారు. గుర్తుందా? స్టోరీ రోజు మేడం స్టోరీ చెప్పమనగానే మీరందరూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎక్కడ లేని కథలు, ఒక రాజమౌళిని మర్పించేశారు, ఇంకొక దిల్రాజు, అట్లా అద్భుతమైన స్టోరీస్ క్రియేట్ చేసుకుంటూ మీలో ఎక్కడెక్కడో ఎబిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు చక్కగా అద్భుతంగా చూపించారు కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? తెలుసా? మీకు తెలియకుండానే మీలో అంతర్గతంగా కొంత సృజన ఉంటుందన్నమాట. ఆ సృజన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు మీతో మాట్లాడాలంటే నాకు చాలా భయం అవుతుంది. ఎందుకంటే మీరు మామూలు అల్లరి చెయ్యరు. అల్లరి చేస్తేనే అందాం అనుకోండి, కానీ నాలాంటి వాళ్ళని కూడా క్లాస్ చెప్పించాలి కదా. మరి చెప్పిస్తారా? నాకు అవకాశం ఇస్తారా? తప్పకుండా. ఓకే, ఆల్ ఆఫ్ యు స్వాగతం. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి అద్భుతం అంటే ఏది లేదన్నా, మీలోనే మీకు తెలియకుండానే మీరు దాచిపెట్టుకుంటారే క్రియేటివిటీ, దాని గురించి మనం మాట్లాడుకుందాం. కొద్దిసేపు నాకు టైం ఇవ్వండి. ఓకే, ఒక 5 నిమిషాలు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ప్లీజ్ వెయిట్. బ్యాక్ వచ్చి మేడం ఒక్కసారి మళ్ళీ ఎవరో ఆల్రెడీ స్క్రీన్ రాస్తున్నారు. నాన్న ప్లీజ్, నో వన్ విల్ టచ్ ద స్క్రీన్. ఓకేనా? ఇవాళ మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి కదా. మీరు అలాగే డిస్టర్బ్ చేస్తుంటే సార్ మీకు ఏమీ నేర్పించరు. కొంతమంది ఎంత చక్కగా క్యాప్స్ పెట్టుకొచ్చారో న్యూస్ పేపర్స్ తోని. సో ప్లీజ్ ట్రై టు
మేడం వాళ్ళ నేమ్స్ కనపడుతున్నాయి. వాళ్ళ నేమ్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఎవరు Okay. ఎవరైతే గీస్తున్నారో వాళ్ళ నేమ్ ఐడెంటిఫై అవుతుంది. మీరు ఇలా అలర్ట్ చేస్తే నేనేమి చెప్పలేను. శ్రీశైలం సార్ వాళ్ళని పంపించేద్దాం, వెయిటింగ్ రూమ్ లో పెట్టేద్దాం. వాళ్ళ నేమ్స్ ఐడెంటిఫై చేయండి. అలా గీస్తున్నప్పుడు వాళ్ళ నేమ్ కనబడుతుంది. వాళ్ళ నేమ్ ఐడెంటిఫై చేసి ఓకే, నేను చెప్పేస్తా సార్ మీకు వాళ్ళ నేమ్ ఐడెంటిఫై చేసి. రైట్. ఓకే ఓకే చిల్డ్రన్, మీరు గుడ్ బాయ్స్ కదా, మీరందరూ గుడ్ బాయ్స్ అని చెప్తున్నా నేను. ఓకే ఓకే, ఈరోజు మన రోజు. ఓకేనా, చూద్దాం ఒక్కసారి. టుడే ఈజ్ క్రియేటివ్ డే. సో క్రియేటివ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ నేచర్. క్రియేటివ్ అంటే ఏంటన్నా సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరం. అంటే మీలో మీకు తెలియకుండానే ఒక కొత్త ధనంగా చూసేటువంటి కోణం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఈ పిక్ చూస్తున్నాం కదా, చూస్తున్నామా? మీ అందరికి ఎలా పడుతుంది ఈ పిక్? ఒక్కొక్కరికి ఎలా పడుతుంది చెప్పండి, ఏ విధంగా కనబడుతుంది పిక్? ఒకరికి మూను ఒంటరిగా ఉన్నట్టు అవపడుతుంది, ఒకరికి తెల్లగా వెండి కొండలా కనబడుతుంది, మరొకరికి ఇంకొక రకంగా కనబడుతుంది. ఒక్కొక్క వ్యక్తికి మూను ఒక్కొక్క రకంగా కనబడుతుంది, అంతేనే కదా? కాబట్టి మనం చూసేటువంటి కోణం బట్టి మన క్రియేటివిటీ అనేది మనకు వస్తూ ఉంటుంది. అసలు ఈ సృజనాత్మకత అంటే ఏంటి? సృజనాత్మకత అంటే, ఈ సృజనాత్మకత అనేది ఎలా ఉంటుందంటే, మనం మామూలుగా చదువుకున్నటువంటి దానికన్నా కూడా భిన్నంగా, కొత్తగా మనలో దాగి ఉన్నటువంటి ఏదైతే సృజన ఉంటుందో, కొత్తదనం ఉంటుందో, ఆ కొత్తదనాన్ని మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక మీకు నేను మూన్ చూపించాను కదా, ఆ మూన్ చూపించినప్పుడు అక్కడ ఏమైంది చూడండి. మీకు ఏమనిపించింది ఆ మూన్ చూసినప్పుడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే నీలాకాశం కనిపిస్తూ ఉంది, అదే విధంగా చంద్రుడు ఏంటో చేస్తున్నట్టు అనిపిస్తుంది, కొంచెం కిందకి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది, పూర్ణంగా చంద్రుడు కనిపించట్లేదేమో అనిపిస్తుంది, లేదా తనను తానే చూసుకోవాలి అని తను ఒక్కసారిగా ఆ సాగరంలోకి తెంగి చూస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా అద్భుతమైనటువంటి ఆ చిత్రం మనకు కనబడుతుంది. మీరందరూ ఇప్పుడు మీ స్కూల్స్ లో కూడా సృజనాత్మకత అనేటువంటి అంశం ఉందా లేదా? ఉంది కదా, ఉందా? తెలుగులో ఉంది కదా క్రియేటివిటీ. ఈ ఏదైనా సరే ఒక చిన్న మేడం ఒక పిక్చరు లేకపోతే ఇంకేదో ఇస్తారు, ఇచ్చి దాన్ని మీరు సృజనాత్మకంగా రాయండి, మీ యొక్క సొంత వాక్యాలలో రాయండి, దాన్ని కొత్త పదాలలో రాయండి అంటారు కదా. అలా రాసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే సృజనాత్మకత అంటాం. మరి ఈ సృజనాత్మకత వల్ల ఉపయోగాలు ఏంటి మనకు? ఏంటి క్రియేటివిటీ? క్రియేటివిటీ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ స్కిల్స్. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మనకు క్రియేటివిటీ అనేది తోడవుతుంది. అంటే నువ్వు ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నావు, ఏదైనా ఒక అంశం మీద, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద నువ్వు చాలా నాలెడ్జ్ నేర్చుకున్నావు అనుకో, ఆ నాలెడ్జ్కి నువ్వు ఏం యాడ్ చేయాలి? నీ ఒక స్కిల్ కూడా తోడు చేయాలి. అప్పుడు ఆ క్రియేటివిటీ అనేది మనకు అవపడుతుంది. ఇప్పుడు క్రియేటివిటీ నేర్చుకోవడం వల్ల నీకు ఉపయోగాలు ఏంటి అసలు? ఒక వ్యక్తి ఎవరైతే క్రియేటివిటీని కలిగి ఉంటాడో అతను కేవలం ఒక కోణంలోనే ఆలోచించడు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను మీకు ఒక స్టోరీ చెప్తాను అనుకుందాం. ఏంటా క్రియేటివిటీ స్టోరీ? ఉదాహరణకి రాము ఉన్నాడు, రాము స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు, వెళ్తున్నాడు, రాము సైకిల్ ఎక్కాడు. రాము చాలా మంచి బాలుడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వింటాడు, రాము ఎప్పుడు కూడా ఎవరిని కొట్టడు, ఎదుటి వాళ్ళకి సహాయపడుతూ ఉంటాడు అని మనం ఒక స్టోరీ చదివాము అనుకుందాం. ఇది సహజంగా అందరూ చెప్పే విధానమే కదా. అందులో క్రియేటివిటీ ఏముంది? అలా కాకుండా మళ్ళీ క్రియేటివిటీగా మనం ఎలా చెప్పొచ్చు
దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు దాని క్రియేటివిటీగా మనం ఒకసారి చూద్దామా? ఎక్కడా కూడా రాము యొక్క క్యారెక్టర్ని రాము మంచివాడు అని చెప్పాం. రాము చాలా రోజు స్కూల్కి వెళ్తాడు, చాలా నాడెడుతుంది, ఎదుటి వాళ్ళకి సహాయపడతాడు అని కూడా చెప్పాం. కానీ రాముకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ మొత్తం కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఎలాగా? ఆ రోజు ఉదయము అదేవిధంగా 6 గంటలకి రాము లేచేస్తాడు. రాము స్కూల్ టైం అవుతుంది లేవా అని వాళ్ళ అమ్మ అన్నది అనుకోండి, గబగబా అమ్మ ఒక్కసారి పిలవగానే రాము లేచేస్తాడు. తనకు సంబంధించినటువంటి కాలకృత్యాలన్నీ కూడా రాము తీర్చేసుకున్నాడు. 8 గంటలకల్లా రాము తన సైకిల్ తీసుకొని బుక్స్ పట్టుకొని బ్యాగ్ వెనకాల పెట్టుకొని రాము స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. రాము స్కూల్కి వెళ్తూ ఉన్నటువంటి దారిలో ఒక పాపం, ఒక పెద్ద ఆయన, ఒక ముసలాయన అక్కడ పడిపోయి ఉంది. ఏమంటే రాము ఏం చేశాడు? అయ్యో పెద్ద ఆయన పడిపోయాడు, ఆయనకి ఏమైందో చూద్దాం ఒకసారి, ఎందుకు పడిపోయాడు అని రాము ఏం చేశాడు? తన యొక్క సైకిల్ని ఆఫ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏమైంది అని చూశాడు. చూడగానే ఆయనకి మంచినీళ్ళు దాహం అవుతుంది అన్నాడు. రాము వెంటనే తన వాటర్ బాటిల్ తీసి, తాత తాగు, ఇదిగో నీకు ముందు మంచినీళ్ళు తాగు నువ్వు అని చెప్పి ఆ తాతని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని చక్కగా ఆయనకి నీళ్లు తాగిచ్చాడు, మంచినీళ్ళు తాగిచ్చాడు. తాగిచ్చిన తర్వాత, తాత ఇప్పుడు నువ్వు బాగున్నావా, మంచిగానే ఉన్నావా, ఏం తినలేదా పొద్దుట, నువ్వు ఎందుకు వచ్చావు బయటికి, నువ్వు రాకుండా ఉండాల్సింది, మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా అని ఆయన అన్ని అడిగి, సరేలే మా అమ్మ నాకు టిఫిన్ పెట్టింది స్నాక్స్ కింద, ఇగో ఈ 2 తిను అని చెప్పి తాతకి పెట్టింది. అంటే ఈ స్టోరీ మనకి ఏం చెప్తుంది మీకు చెప్పండి? ఇప్పుడు ఆ స్టోరీలో ఎక్కడైనా మనము రాము మంచివాడు అని చెప్పలేదు, రాము క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అని చెప్పలేదు, రాముకు సహాయం చేసే క్యారెక్టర్ ఉంది అని చెప్పలేదు. అంటే అతను యొక్క క్యారెక్టర్ని మనం చెప్పేటప్పుడు ఎప్పుడైతే అమ్మ లేవమన్నప్పుడే ఉదయమే లేచాడు అని చెప్పామో అతను డిసిప్లిన్ చెప్పాము. దట్ ఈస్ వన్ క్రియేటివ్. ఎప్పుడైతే అతను స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడో అతను పంక్చువాలిటీ కలిగి ఉన్న స్టూడెంట్ అని చెప్పాము. అతను వెళ్తున్నటువంటి దారిలో ఒక పెద్ద ఆయన పడిపోయి ఉన్నప్పుడు ఎమ్మటే ఏం చెప్పామో అతనికి సహాయం చేసే గుణం ఉంది అని చెప్పాము. ఎప్పుడైతే అతను ఆ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ అంతా బాగుండవని అడిగినప్పుడు అతనికి మానవత్వం ఉంది అని చెప్పాము. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక స్టోరీ కానివ్వండి, ఏదైనా ఒక అంశాన్ని కానివ్వండి, మనం క్రియేటివిటీగా చెప్పొచ్చు అనమాట. సో క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్ ఎప్పుడూ కూడాను ఒకే రకంగా ఆలోచన చేయడు కాక చేయడు. మన ఇంటి ముందు ఒక ఎండిపోయిన చెట్టు ఉంది అనుకుందాం. ఎవరినైనా అడిగామనుకోండి, ఆ బాబు నీకు ఆ చెట్టులో ఏం కనపడుతుంది అంటే, ఏమో సార్ మా అమ్మలు నీళ్లు పోతలేదు, ఈ మధ్యలో ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయింది, దానికి ఆకులు రావు సార్ ఇక అని అలా చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి ఏం చెప్పొచ్చు, సార్ ఆ ఎండిపోయిన చెట్టు కూడాను చిగురించే ప్రయత్నం చేస్తుంది అని కూడా అనిపించవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా కనబడుతుంది అనమాట. సో చిల్లర్ మనకి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఈ పిక్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇక్కడ ఆయన చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడుతున్నాడు కదా. ఒకళ్ళేమో అయ్యో ఆయన ఎందుకు ఎక్కాడా అంత కొండపైకి, ఆయనకి భయం లేదా ఏంటి, అయ్యయ్యో పడిపోతే ఎట్లా అని ఒకళ్ళు అనుకోవచ్చు. ఒకళ్ళేమో ఆయన అక్కడ నిలబడి ఎవరిని పిలుస్తున్నాడు, మేఘాలను పిలుస్తున్నాడా, మేఘాలను రమ్మంటున్నాడా, లేదా బహుశా వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా తిట్టారా ఏంటి కుంపదీసి, ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, పడిపోతాడా, నేను చచ్చిపోవాలనుకున్నాడా ఏంటి, ఆయన ఎన్ని బాధలు ఉన్నాయో కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కనిపించవచ్చు. ఒక వ్యక్తికి ఏం కనిపించవచ్చు, నేను విశ్వ విజేతని, ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాడిని, నాకు నేనుగా ఇంత ఎత్తుకు ఎదిగాను, నాకు ఓటమే లేదు అనుకుంటూ ఆయన విశ్వానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో. రకరకాల ఆలోచనలు, అంటే ఒకే కోణం కాకుండా మనం మనలో దాగినటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సామర్థ్యాలను మనం భిన్న రకాలుగా ఆలోచించగలగటాన్ని మనం సృజనాత్మకత అంటాం.
ఈ సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడాను ఏ అంశం పైన కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా దాన్ని రకరకాలుగా చూస్తూ ఉంటారు. ఈ మనిషి ఎందుకు ఎక్కుంటాడు, ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, తను గెలవాలి అని ప్రయత్నం చేశాడు, చివరికి అంతిమ విజయం సాధించాడేమో, పైకి ఎక్కాడేమో మనకు అనిపించవచ్చు కదా. రకరకాలుగా అనిపిస్తుంటే మనకు అది ఎప్పుడైతే మనం సాధారణంగా ఆలోచించే దానికన్నా భిన్నంగా ఆలోచిస్తుంటామో మనకు సృజన క్రియేటివిటీ మనలో వస్తూ ఉంది అని అర్థం అన్నమాట. సో అలాగే ఇక్కడ చూద్దాం అసలు ఈ క్రియేటివిటీ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు చూద్దాం. క్రియేటివిటీ సృజనాత్మకత అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రైమరీ క్రియేటివిటీ అంటే ఏంటో చూద్దాం. ప్రైమరీ క్రియేటివిటీ అంటే నీకు నీవుగా, నీలో నీవే కొత్తగా, అంతవరకు ఎవరు కూడాను దాన్ని సృష్టించినది లేదు, నీకే ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఉదాహరణకి నిన్న మనకు శ్రీశైల మాస్టర్ చెప్పారు, లేదా నిన్న మేడం గారు బొమ్మలు గీసి చూపించారు మనకు. శ్రీశైల మాస్టర్ క్యాప్ చెప్పారు కదా, మళ్ళీ ఇవాళ కూడా మనం క్యాపే గీయాలా? మళ్ళీ అదే క్యాప్ కాకుండా నిన్న మాస్టర్ మనకు వర్క్ ఇచ్చాడు, ఇచ్చారా లేదా? మాస్టర్ మనకు ఒక వర్క్ ఇచ్చారు కదా. సో ఆ వర్క్ తాలూకు కొత్త రకమైన క్యాప్ ఏమైనా మనం చేయగలమా? ఎవరు చేయకుండా, ఎవరు చేయనిది, ఇంతవరకు చూడనిది మనం మాత్రమే ఏదైనా చేయగలిగితే అది ప్రైమరీ క్రియేటివిటీ అన్నమాట. అంటే ఇంతవరకు దాన్ని ఎక్కడా కూడా మనం తయారు చేసినటువంటి దాఖలాలు కనిపించవు. అప్పుడే మనం తయారు చేస్తే అది ప్రైమరీ క్రియేటివిటీ కింద మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటి? ఆ సృజన నీ స్వీయమైనది, నీది, నీ సామర్థ్యములకు సంబంధించినది. ఇప్పుడు తెలుగు మేడం గారు మీ స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది, పక్షి గురించి రాయండి అని అన్నారు. ఇప్పుడు అంతా కూడా మనకు రకరకాల క్రియేటివిటీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ లేవు, అంతా కూడాను ఎలా ఉన్నాయి? క్రియేటివిటీ అయినా కదా. రాస్తారా? కొందరు ఎలా రాస్తారు? పక్షి గురించి రాయమంటే ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంది, పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, అది కింద పడదు, అది మంచిగా ఎగురుతుంది, రెక్కల ఈకలు బాగున్నాయి, రెక్కలు మా ఇంటి పైన పక్షి వచ్చి వాలింది. సో ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, ఎవరి థింకింగ్ వాళ్ళది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాటిని చెప్తూ ఉంటారు. కొందరు ఏం చెప్పచ్చు? ఈ పక్షి స్వేచ్ఛగా తన యొక్క 2 రెక్కలను విప్పి ఈ అనంత విశ్వాన్ని చూస్తుందేమో అని చెప్పచ్చు. సో అలా నూతన భావాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతామో దాన్ని మనం ఏమంటాం అనమాట? ప్రైమరీ క్రియేటివిటీ అంటాం. ఇకపోతే సెకండరీ క్రియేటివిటీ అంటే ఏంటి? ఈ సెకండరీ క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే మనకు సంబంధించి అంతా కూడాను సరే ఓకే. ఏమైంది మధు సార్? సార్ అదే మేడం రావట్లేదు, స్లైడ్ షోకి వెళ్ళండి సార్. ఇప్పుడు స్లైడ్ షో ఉందా? పైన హెడ్డింగ్స్ లో చూడండి సార్. స్లైడ్ షో నొక్కండి సార్. ఫార్మాట్ కాదు సార్, స్లైడ్స్ లో. ఈ స్లైడ్ షోకి వెళ్తే మనకి స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ అని వస్తుంది. మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతుంటే మీ స్లైడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. స్లైడ్ షోకి వెళ్ళండి సార్. పైన యానిమేషన్స్ స్లైడ్ షో ఉంది కదా, నన్ను పైన చూడన్నా, హోమ్, డ్రా, ట్రాన్సిషన్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ స్లైడ్ షోకి వెళ్ళు. Okay, once again you open dear, no problem. Sir, open cheyna na.
పైన స్లైడ్ షో ఉంటుంది చూడు బేటా, ఫైల్స్ సైడ్ నెక్స్ట్ వెళ్ళిపో. ఎస్, ఓకే 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 సార్, కంటిన్యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఓకే సార్, కంటిన్యూ సార్. ఇది కూడా మూవ్ అవ్వట్లేదు, ఒక నిమిషం. సార్ సార్ కంటిన్యూ సార్, ఇట్స్ ఓకే. ఇది మూవ్ అవ్వట్లేదు మేడం. నెక్స్ట్ వెళ్ళండి సార్. ఆరో మార్క్స్, మనకి 4 ఆరో మార్క్స్ ఉంటాయి చూడండి సిస్టమ్ మీద. ఓకేనా సార్? ఓకే ఓకే రైట్ సార్, కంటిన్యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకేనా. సారీ, సెకండరీ క్రియేటివిటీ. సెకండరీ క్రియేటివిటీ అంటే ఆల్రెడీ మనకు ఎగ్జిస్ట్ అయినటువంటి క్రియేటివిటీ అనమాట. దాన్ని మనం డెవలప్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ క్రియేటివిటీ అంటాం అనమాట. సో ఈ సెకండరీ క్రియేటివిటీ ఎప్పుడు కూడాను ఆల్రెడీ ఉన్న దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. ఇది సెకండరీ క్రియేటివిటీగా చెప్పచ్చు. ఇకపోతే థర్డ్ వన్, ఇది ఇంటిగ్రేటెడ్ క్రియేటివిటీ అన్నాం. సో ఇంటిగ్రేటెడ్ క్రియేటివిటీ మీన్స్ ఈ క్రియేటివిటీ కొత్తగా మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఈ ప్రైమరీ క్రియేటివిటీని సెకండరీ క్రియేటివిటీని కలిపి మనం చేస్తూ ఉంటాం. సెకండరీ క్రియేటివిటీని ఫస్ట్ ప్రైమరీ క్రియేటివిటీని రెండింటిని బెడ్ చేసి మనం కొత్త ధనాన్ని చూపిస్తూ ఉంటాం. దీన్ని ఏమంటామంటే మనం ఇంటిగ్రేటెడ్ క్రియేటివిటీ అంటాం. ఇది చాలా 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 బాగుంటుంది. మనకు తెలియకుండానే కొత్త కొత్త ఆలోచనలు మనలో రేగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక మనకు పిక్చర్ కనబడుతుంది కదా. ఈ పిక్చర్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈ పిక్చర్ లో మనకు చూడండి చాలా అగ్గిపుల్లలు, చాలా 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 అగ్గిపుల్లలు లైన్ గా పెట్టి ఉన్నాయి కదా. ఆ అగ్గిపుల్లలో ఎక్కడో ఒక చోట ఒక అగ్గిపుల్ల అంటుకుంది కదా. ఈ పిక్చర్ చూస్తే మనకి ఏమనిపించవచ్చు? ఏ భావన కలుగుతుంది? మనలో ఎటువంటి క్రియేటివిటీ క్రియేట్ అవుతుంది? ఒక్కొక్కరు ఏమనొచ్చినా అన్ని అగ్గిపుల్లలు వేస్ట్ అయిపోతున్నాయి అనుకోవచ్చు. ఎవరో కావాలని అంటించారు అనుకోవచ్చు. అగ్గిపుల్లలన్నీ కూడా కలిసి ఏదో చేయబోతుంది అని కూడా అనుకోవచ్చు కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కనబడుతూ ఉంది ఇక్కడ ఈ క్రియేటివిటీకి సంబంధించింది. కానీ మనం కొంత మనకున్న నాలెడ్జ్ని కానీ మన స్కిల్ని కానీ మనం యూజ్ చేసినప్పుడు మనకేం తెలుస్తుంది? అక్కడ ఆ వరుసలో ఉన్నటువంటి అగ్గిపుల్లల్లో నుంచి ఒక అగ్గిపుల్ల బయటికి వచ్చేసింది. అంటే అక్కడ ఏం చేసింది? అది తన యొక్క సమయస్ఫూర్తిని చూపించింది. అంటే ఆ మండుతున్నటువంటి వాతావరణాన్ని, ఆ కంటిన్యూటీ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది అని చెప్పొచ్చు. లేదా తన యొక్క తెలివితేటలను ఉపయోగించి ఆ మంటను ఆర్పింది అని చెప్పొచ్చు. లేదా మిగతా వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసింది అని చెప్పొచ్చు. అంటే పెను ప్రమాదం నుంచి మనందరం తప్పుకున్నాము అన్న ఆనందాన్ని చూపించింది అని చెప్పొచ్చు. లేదా ఒకళ్ళేమనొచ్చు, అన్ని అగ్గిపుల్లలు కలిసి పెద్దగా వెలుగునిస్తే ఆ వెలుగులో మనం ఉండొచ్చు అని కూడా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వెలుగు రాకుండానే అక్కడే ఆగిపోయాడేంటి అని కూడా ఒక్కొక్కసారి ఆలోచన కూడా చేయొచ్చు కదా. సో ఆ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది అనమాట. అనిపోయింది. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం వెళ్ళిపోయింది మ్యామ్, ఒక నిమిషం. ఎవరో మీకు రిక్వెస్ట్ యాక్సెస్ అడుగుతున్నారు. నా తప్పు డిక్లేర్ కొట్టండి. సార్ మూవ్ టు ద నెక్స్ట్ సార్, ఏం కాదు, టెన్షన్ వద్దు మేడం, దాని పర్లేదు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అదేంటి? ఒక పిక్, ఒక ప్రకృతి. ఆ ప్రకృతిలో ఒక చెట్టు, ఆ చెట్టులో ఒక కన్ను. మనకేం కనబడుతుందో చూస్తే మనకేమనిపిస్తుంది? ఆయన ఆ ప్రకృతిని చూడగానే ప్రకృతిలో నేను ఉన్నానంటూ ఆ చెట్టు ఏదో చెప్పాలని, వీక్షించడానికి అనుకూలంగా తను ఏదో మనకు సందేశం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఏం చెప్పొచ్చు మనం ఆ పిక్ని చూస్తే? అందమైన ఈ ప్రకృతిలో నన్ను మీరు చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను, నేను మీకు చాలా అవసరము అని తను ఏదో చెప్పాలని చూస్తాడు అనిపిస్తుంది కదా, అవునా కదా. సో ఆ విధంగా మనం
ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క చిత్రాన్ని బట్టి మనకు ఒక్కొక్క సృజన మనలో వస్తూ ఉంటుంది అనమాట. ఏదైతే మనం చెప్పాలనుకుంటామో దాన్ని మనం మన అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలకు ఆ నాలెడ్జ్ని స్కిల్ని యాడ్ చేసి చెప్పడాన్ని మనం ఏమంటామంటే క్రియేటివిటీ అంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. సో వాస్తవానికి చెప్పండి, నిన్న మీరు నేర్చుకున్నటువంటి పెయింటింగ్స్ వల్ల కానివ్వండి, అంతకుముందు స్టోరీస్ వల్ల కానివ్వండి, పోయం డే వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? కొత్త కొత్తగా ఎటువంటి అంశాలు నేర్చుకున్నాం మనం కదా? చాలా 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 కొత్త అంశాలు నేర్చుకున్నాం. మరి అంతటితో ఆగేరా? మనం ఆగలేదు కదా. దాంతో పాటు మనం రకరకాలైనటువంటి క్రియాశీలకమైనటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటాం. అదేవిధంగా కొందరు కొత్త కొత్త పద్యాలు రాస్తూ ఉంటారు, కొందరు కొత్త కొత్త కథలు చెప్తూ ఉంటారు, కొందరేమో రకరకాలైనటువంటి వస్తువుల ద్వారా వాళ్ళు భిన్నమైనటువంటి ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా స్కూల్లో టీచరు ఒక లెక్క అడిగారనుకోండి, ఎప్పుడు మనం ఒకే రకంగా చేస్తామా? చేయం కదా. భిన్న రకాలుగా మన యొక్క క్రియేటివిటీని మనం చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఎప్పుడైతే ఒక పిల్లవాడు తన యొక్క క్రియేటివిటీని ఉపయోగించుకుంటాడో ఆ పిల్లవాడికి ఏం రావచ్చు? ఏ బేసిక్ క్యాపబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. అంటే ఎప్పుడైతే సృజనాత్మకతను కలిగి ఉంటామో మన యొక్క బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అనమాట. చాలా షార్ప్ అవుతుంది. ఎందుకంటే క్రియేటివిటీ అనేది మన మెదడుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి మనం సృజనాత్మకంగా ఆలోచించాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి దేన్నైతే మనం చెప్పాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం సేకరించే ప్రయత్నం చేస్తుంటాం. అంటే మన బ్రెయిన్కి మనం చక్కగా పని చెప్తాం అనమాట. ఆ క్యాపబిలిటీ, ఆ సామర్థ్యాన్ని మనం తీసుకుంటాము. అదేవిధంగా ఏ స్కిల్ విచ్ కెన్ బి లెర్న్ టు ఇంప్రూవ్. స్కిల్ అంటే చెప్పాను నేను, నైపుణ్యం. నైపుణ్యము వేరు, నాలెడ్జ్ వేరు, అదేవిధంగా ఈ యొక్క క్రియేటివిటీ వేరు. స్కిల్ అంటే నిన్న మీరు చేసిందంతా కూడా స్కిల్స్. ఒక అద్భుతమైనటువంటి వ్యాసం చెప్పారనుకుందాము. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే చాలా పెద్ద స్టోరీ మనం చెప్పాలి అనుకుంటాం. ఆ స్టోరీ మొత్తం చెప్పే బదులు మనం మన సృజనంతా కూడా ఉపయోగించి కేవలం ఒక చిత్రం ద్వారా మనం అక్కడ ఆ యొక్క స్టోరీని మొత్తం ఇన్బిల్డ్ చేసేస్తాము. అంటే అంత క్రియేటివిటీని మనం అక్కడ చూపిస్తాము. అంటే ఆ పిక్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? బహుశా ఒక ఆకాశం అంతా కూడా కారు మబ్బులుగా ఉంది అనుకుందాం, అక్కడంతా కూడా వర్షం పడుతున్న వాతావరణం చేయటేంది, పక్షులన్నీ కూడా ఆకాశంలో ఎగురుతున్నట్టున్నాయి. అది చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఓకే, ఇప్పుడు వర్షం రాబోతుంది, ఇక్కడ ఆ వాతావరణం ఉంది, అక్కడ పక్షులన్నీ కూడా భయపడుతున్నాయి, చాలా చాలా భయంకరమైన వాతావరణం ఉంది అని మనం ఒక పిక్చర్ని చూడగానే దాన్ని ఎనలైజ్ చేసే విధంగా, విశ్లేషించే విధంగా మనం మన యొక్క స్కిల్ అంతా కూడా ఉపయోగించి ఆ క్రియేటివిటీని తయారు చేస్తుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మనము సృజనాత్మకతను కలిగి ఉంటామో మనకి ఏమొస్తుంది? థింకింగ్ వస్తుంది. ఏమొస్తుంది? మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎటువంటి ఆలోచనలు వస్తాయి మనకు? ద ప్రోడక్ట్ ఆఫ్ ద డిసిప్లైన్డ్ థింకింగ్. అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన విధానం మనలో వస్తుంది. ఎప్పుడైతే మనకు క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన మనకు వస్తుందో అప్పుడు తప్పకుండా దాంట్లో విలువలు చోటు చేసుకుంటాయి, వాల్యూస్ చోటు చేసుకుంటాయి. ఆ విలువలు ఎప్పుడూ కూడా మనకు చాలా 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 ఉపయోగపడతాయి. ఇంతకు విలువలు అంటే ఏంటన్నా? విలువలు అంటే ఏంటి? మనం ఎవరిని ఎప్పుడు ఎలా గౌరవించాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, చెల్లెను ఎలా చూసుకోవాలి, పెద్దల పట్ల మనం ఏ విధంగా ప్రేమను కలిగి ఉండాలి, మనం ఎటువంటి స్టోరీస్ చదవాలి, గురువుని ఎలా గౌరవించాలి, మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడాను మోరల్ వాల్యూస్ అన్నమాట. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఎలా వస్తాయి? మన యొక్క ఆలోచన ద్వారానే వస్తాయి. మరి ఈ ఆలోచనకి గిలక మన క్రియేటివిటీ తోడైతే, మన యొక్క సృజన తోడైతే, మన నాలెడ్జ్ తోడైతే, మన స్కిల్ తోడైతే మీరు చాలా 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 అద్భుతాలు సృష్టిస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు. ఈ ప్రపంచం అంతా కూడా
మీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంది. ఏ పిల్లవాడైతే సృజనను కలిగి ఉంటాడో తప్పకుండా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో క్రోడీకరిస్తారు వాళ్ళు. అదే విధంగా సృజన కలిగి ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో ఆ చిన్నారులు వాళ్ళలో తప్పులే ఉన్నాయో వాటిని సరిచేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి సృజన అనేది మనకు కేవలం ఒక దాంట్లోనే కాదు, ఒక చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరగాలనుకుంటున్నావు, ఏ విధంగా పెరగాలనుకుంటున్నావు, నువ్వు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నావు, బీయింగ్ ఎ గుడ్ బాయ్ అండ్ గుడ్ సిటిజన్, నువ్వు అవన్నీ కూడా నీలో ఇంప్రూవ్ అవుతుంటాయి అన్నమాట ఈ యొక్క క్రియేటివిటీ వల్ల. సో క్రియేటివిటీ అనేది మనకు చాలా 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 ఉపయోగకరమైనటువంటి విషయాన్ని అన్నాం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, కేవలం ఒక పిల్లవాడికి చాలా నాలెడ్జ్ ఉంది, అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు నాన్న, వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పుస్తకం 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 ఆల్వేస్ రీడింగ్. ఎప్పుడు చూసినా కూడా ఆ పుస్తకాల్లోనే ఉంటారు. ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళని కొంపదీసి, నాన్న నీకు ఈ పుస్తకం ఏమిచ్చిందిరా అన్నాం అనుకోండి, పుస్తకము మంచిది, చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, లెక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది, ఈ పుస్తకంలో నేను క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తాను, ఆన్సర్ టిక్ పెట్టుకుంటాను, ఇందులో నాకు చాలా సమాచారం ఉంది అని ఒక రకంగా చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకెవరైనా అడిగారనుకోండి, ఈ పుస్తకం నీకేమిచ్చింది అని, ఈ పుస్తకం చూస్తే నీకేమనిపించింది అని, అతని యొక్క ఆలోచన విధానము వేరే విధంగా ఉండొచ్చు. ఆ పుస్తకము నాకు మంచి ఫ్రెండు. ఎవరు నా ఫ్రెండు? ఎవరు మాట్లాడినా, నాతో ఎవరు మాట్లాడకున్నా తప్పకుండా ఆ బుక్ నాతోనే ఉంటుంది. నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటుంది. నాకు ఏవైతే కొత్త కొత్త తెలియని అంశాలు ఉంటాయో అవన్నీ కూడా నేను పుస్తకంలోకే వెళ్ళి నేర్చుకుంటాను. అందరూ నన్ను వదిలేసినా నన్ను వదలని మంచి నేస్తం నా పుస్తకం చెప్పచ్చు. అంటే అదొక క్రియేటివిటీ. అతనికి ఆ విధంగా పుస్తకం కనిపించవచ్చు. సో కేవలము మనం జ్ఞానాన్ని కలిగి ఉంటేనే సరిపోదన్నమాట. ఆ జ్ఞానానికి తప్పకుండా ఏముండాలి? క్రియేటివిటీ థింకింగ్ స్కిల్ యాడ్ అవ్వాలి. ఎప్పుడైతే క్రియేటివ్ థింకింగ్ స్కిల్ మనకి యాడ్ అవుతుందో అప్పుడు మనం ఎదుటి వారిని మోటివేట్ చేయగలం, ఎదుటి వారిని ప్రేరేపించగలం, ఎదుటి వాళ్ళకు మనం చెప్పేది అందంగా అర్థవంతంగా చాలా చక్కగా. కొందరు మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇలాగా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినబుద్ధి అవుతుందని. అంటే తను చెప్పాలనుకున్న దాన్ని చాలా నిదానంగా, సమయస్ఫూర్తిగా, అర్థవంతంగా ఎక్కడెక్కడ ఎలా జోడించాం, ఏం జోడించాం. ఉదాహరణకి మనం చాలా మంది మాట్లాడేటప్పుడు ఎలా అంటూ ఉంటారు, అరే భయ్ నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నిన్న మా మమ్మీ చెప్పింది నాకు, ఆ దారిలో పోతూ ఉంటే ఏదో కనపడిందట, మనం అటు పోవద్దని మనకు చెప్పిందంటే వీడు ఇక్కడ క్రియేటివిటీ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అవును మా మమ్మీ కూడా చెప్పింది, ఆ చెట్టు పైన ఏదో ఉందట, అటు అస్సలు పోవద్దట. అవును నిజమే. అంటే ఒక ఆలోచనకు 2-3 ఆలోచనలు క్రియేటివిటీ అయిపోయి వాళ్ళ యొక్క స్కిల్స్ అంతా ఉపయోగించేసి ఒక కొత్త స్టోరీ అప్పటికప్పుడు వాళ్ళు క్రియేటివిటీ చేసేసి కొత్తదాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగానే చదవకూడదు. ఆ ఉన్నదానికి భిన్నంగా, కొత్తదనంగా ఇంకేదైనా మనం చేయగలమా అని చూడగలిగితే అది క్రియేటివిటీ. అలా క్రియేటివిటీ చేసినప్పుడు మనలో ఒక మోటివేషన్ ఎదుటి వాళ్ళని మనం చేయగలము. సో మరి ఇక్కడ చూద్దాం క్రియేటివిటీ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్రియేటివిటీ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే మీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సమస్య సాధనకు కానివ్వండి, ప్రశ్నించడానికి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కి కానివ్వండి, న్యూ థాట్స్ కి ఎప్పుడైతే మనం అవకాశం కల్పిస్తామో దట్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. అంటే ఆలోచన నీలో ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక దాన్ని చూసి నువ్వు అలాగే కూర్చున్నావు అనుకో, నీకేమీ రాదు, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, ఏమీ చేయలేవు నువ్వు ఇంకా. కానీ నీకు ఒక ఆలోచన ప్రారంభం అవ్వాలి నీలో,
అంటే నువ్వేం చేయాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాని కన్క్లూజన్ ఏ విధంగా చూడాలి, అందులో ఏం క్వశ్చన్స్ రాయొచ్చు అడగాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూడాలి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చూడాలి. అప్పుడు నువ్వు తప్పకుండా ఒక న్యూ క్రియేషన్ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? మిమ్మల్ని ఎవరైనా కథ రాయమని అనుకోండి, అందరూ ఒకే కథ రాస్తామా మనం? రాయం కదా. ఎవరైనా ఒక కాకి చెట్టు మీద ఉంది అనుకుందాం, లేదా ఒక కాకి ఉంది, ఎండాకాలంలో మనం తెలుసుకున్నాం కుండలో నీళ్లు ఉన్నాయి, ఆ కాకి ఆ నీళ్లు అందట్లేదు అన్నప్పుడు చిన్నప్పుడు థర్స్టీ క్రో మనం కథ నేర్చుకున్నాం కదా. సో అలా ఒక్కొక్కళ్ళు ఆ క్రో గురించి చెప్పేటప్పుడు రకరకాలు చెప్తారు. కానీ ఇప్పుడు థర్స్టీ క్రో స్టోరీ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు, మనం ఇంకో రకంగా చెప్పొచ్చు. సో అలా ఏదైతే వినూతనంగా విభిన్నంగా అందరికంటే కొత్తగా ఆలోచన మొదలు పెడతామో అప్పుడు మనలో ఒక ఆలోచన మొదలైంది అని అర్థం. అదేవిధంగా మనం ఎప్పుడైతే స్కిల్స్ ఉపయోగిస్తుంటామో మనం బికమ్ ఏ జనరల్ క్రియేటివిటీ థింకర్ అంటే మామూలు దానికన్నా కూడా కొత్త ఆలోచన విధాన్ని మనం కలిగి ఉంటాం. అదేవిధంగా ఈ క్రియేటివిటీ ఎప్పుడైతే మనకు అలవడుతుందో మనకు యాక్సెప్టింగ్ తెలుస్తుంది, ఇవ్వడం తెలుస్తుంది, క్రిటిసిజాన్ని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, నో ప్రాబ్లం, ఎందుకు విమర్శించారు, ఈ బొమ్మలో ఏదైనా బాగాలేదా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా, నేను ఇంకేమైనా కొత్తగా చేయాలా అని ఆలోచించడం మొదలు పెడతాం. అంతేగాని లేదు లేదు ఎందుకు నువ్వు అన్నావు, నేను చేసింది కరెక్టే ఉంది కదా. సో నెవర్ ట్రై టు ఆర్గ్యూ దట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. అలా ఆర్గ్యూ చేయకూడదు మనం. సో యాక్సెప్ట్ చేయాలి. మనం ఎవరైనా ఏదైనా సజెషన్ ఇచ్చారనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మనం దాన్ని కన్స్ట్రక్టివ్గా ఆ క్రిటిసిజాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మనకి ఏమొస్తుంది, పేషెన్స్ వస్తుంది, మనకు చాలా ఓపిక, ఎక్కడ లేని ఓపిక వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వాటి మీద భిన్నమైనటువంటి కోణాలు మనలో వస్తుంటారండి. సో మీరందరూ ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అండ్ ద క్రియేటివ్ థింకింగ్. సో క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగానే లీనియర్గా సరళంగా ఎలా ఉంటే అలాగే చెప్పాలి అనుకున్నాం అనుకోండి, అది మనకు కొంచెం కష్టమవుతుంది. ఉదాహరణకి మన సోషల్ మేడం వచ్చారు అనుకుందాం, తెలుగు మేడం వచ్చారు స్కూల్కి. మేడం అన్నారు ఏదైనా ఒక అంశం గురించి, ఒక నది గురించి చెప్పమని అనుకోండి, చెప్తున్నాం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మా దగ్గర గోదావరి నది ఉన్నది, గోదావరి 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 అంటే ఎప్పుడైతే ఉన్నట్టుగా మనం చెప్పాలనుకున్నామో మనం ఒక సంక్లిష్టమైన ఆలోచనకు తెరుస్తున్నాము అని అర్థం. అది అలాగే సరళంగానే బుక్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగా ఉండటం వల్ల మనం ఎక్కువగా దేన్ని కూడా కవర్ చేయలేము. ఏదైతే చదివామో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడు కూడా దీంట్లో నాలెడ్జ్ ఎప్పుడైతే కవర్ చేయాలనుకున్నామో కేవలము ఒకే దిశలో ఉంటున్నాము, సింగిల్ ఆన్సరే ఉంటున్నారు. ఇక్కడ కూడా లుక్ ఫర్ ద కరెక్షన్ ఆన్సర్. మనం ఎప్పుడు కూడా ఇది అవునా కాదా, కరెక్టా కాదా అలా వెతుకుతూ మొదలు పెట్టుకుంటాం. మనం మిగిలినటువంటి వాటి అన్నిటి కూడా లాజికల్ గా ఆలోచించే ప్రయత్నం మనం చేయము. ఇకపోతే ఇందులో కదా క్రియేటివ్ థింకింగ్ గురించి చూద్దాం. ఈ క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆప్షన్ ద నాన్ లీనియర్. దీంట్లో చాలా రకాల కోణాలు ఉంటాయి, గోదావరి నది గురించి చెప్పాలి అనుకున్నప్పుడు మీకు నచ్చింది చెప్పొచ్చు, గోదావరి ఎక్కడ పుట్టిందో చెప్పొచ్చు, గోదావరి పక్కన ఉన్న పరివాహక ప్రాంతం ఏంటో చెప్పొచ్చు, గోదావరి పక్కన ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటో చెప్పొచ్చు, గోదావరి వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్పొచ్చు, ఎంత వెళ్తుందో చెప్పొచ్చు, ఎంత అందంగా ఉందో చెప్పొచ్చు, పాపి కొండల గురించి చెప్పొచ్చు, గోదావరి నదిపై వచ్చే చల్లని గాలి గురించి చెప్పొచ్చు. అంటే నీ యొక్క సృజన ఎన్ని రకాలుగా నువ్వు ఆలోచించేటువంటి అవకాశం ఉందో అన్ని రకాలుగా నువ్వు ఈ క్రియేటివ్ థింకింగ్ లో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు ఒకే మార్గాన్ని ఎంచుకోవు, నువ్వు జనరేట్ చేస్తావు, కొత్త దాన్ని నువ్వు సృష్టించే ప్రయత్నం చేస్తుంటావు. ఎప్పుడు కూడా ఒకే విధంగా వెళ్ళవు, ఆన్సర్ గురించి నువ్వు ఆలోచన చెయ్యవు. ఏ విధంగా మూవ్ అవ్వచ్చు, ఎటువైపు వెళ్ళొచ్చు, ఎటు వెళితే నీకు ఈ అంశాలు క్రోడీకరిస్తాయి, ఎటువంటి సమాచారం దొరుకుతుంది అనేటువంటి దానికి నువ్వు పెద్ద పీట వేస్తావు అన్నమాట. పిల్లలందరూ కూడా
క్రియేటివ్ థింకింగ్ కి చాలా 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 తావు ఇవ్వాలి. బాగా ఆలోచించడం మొదలుపెట్టాలన్నమాట. ఎప్పుడు కూడా ఒకే రకంగా వెళ్ళకూడదు మనం. ఓకే, వెళ్తామా? వెళ్ళకూడదు కదా. మనం భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. అదేవిధంగా లుక్ ఫర్ పాసిబిలిటీస్, లుక్స్ ఫర్ పాసిబిలిటీస్. ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ కూడా మనం వెతుకుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? అదే జడ్జిమెంట్స్ కూడా మనం ఎప్పుడు సస్పెండ్ లోనే పెట్టుకుంటాం. క్లియర్ గా ఇంకా ఉండొచ్చు, ఇదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఇన్ ద క్రియేటివిటీ ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనల్ జడ్జిమెంట్. సో ద నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ దే వీఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. దట్ సిచ్యువేషన్ రకరకాల సొల్యూషన్స్ మనం ఇవ్వచ్చు. ఇది ఫైనల్ అని మనం ఎక్కడ కూడా చెప్పాను. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? క్రియేటివ్ థింకింగ్ కి ఆలోచన చేస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు మనం మన యొక్క నాలెడ్జ్ కి స్కిల్ కి కలిపి మనం క్రియేషన్ చేస్తూ ఉండాలి. ఓకే ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో నేను ఒక కోణంలో క్రియేటివిటీ ఎలా ఉందో చెప్పాను. ఇప్పుడు మన శ్రీశైలం మాస్టర్ కూడా ఉన్నారు. మాస్టారు మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల ద్వారా కానీ రకరకాల వాటి ద్వారా మనం ఏ విధంగా మన సృజనం చేసుకోవచ్చో చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మధు సార్ షేర్ చేయడం స్టాప్ చేయండి సార్. డైరెక్ట్ స్టాప్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మధు సార్. పిల్లలు, ఇప్పుడు మన శ్రీశైలం ఒక డిఫరెంట్ ఐటమ్స్ తో మనం ఏం చేయొచ్చు, మన ఇంట్లో దొరికే ఐటమ్స్, ఓకేనా, ప్లాస్టిక్ కప్స్ కానీ లేకపోతే పేపర్ ప్లేట్స్, అట్లా మనము యూజ్ చేసేవి మనకు అవసరం లేకుండా పక్కకు పెట్టే బ్యాంగిల్స్ తో కానీ సార్ అలాగా మనం ఏం చేయొచ్చు అన్నది ఒక 2-3 ఐటమ్స్ మనకు చూపిస్తారు. ఓకేనా, అందరూ జాగ్రత్తగా చూసి యూ కెన్ ట్రై ఇట్ యువర్ హోమ్. నాన్న, మీకు ఆ థింగ్స్ మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి, అంతేగాని లేకున్నా కూడా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా, ఇవి చూసి మీరు ఇంకేదైనా డిఫరెంట్ గా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న థింగ్స్ తో. ఓకే చిల్డ్రన్. శ్రీశైలం సార్, ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ సార్? ఓకే మేడం. ఓకే సార్. ఓకే సార్, యూ కెన్ స్టార్ట్ సార్. హాయ్ పిల్లలు, బాగున్నారా? నాన్న పిన్ చేసుకోండి, నాన్న సార్ స్క్రీన్ ని పిన్ చేసుకోండి. అందరూ యాక్టివ్ గా లేరు, అటు ఇటు డల్ గా ఉన్నారు. సో సిట్ రైట్. yes, కొంతమంది క్యాప్స్ పెట్టుకున్నారు, చేశారు. వెరీ గుడ్. ఓకే మేడం. నాన్న ఎవ్రీవన్ జస్ట్ పిన్ శ్రీశైలం సార్ ఫోటోని పిన్ చేసుకోండి నాన్న, మీకు పిన్ ఆప్షన్ ఉంటుంది. yes, చంద్రశేఖర్ కూడా ఒక డిఫరెంట్ క్యాప్ పెట్టాడు ఈ రోజు. అవును సార్, చూసాను సార్, పిల్లలందరూ న్యూస్ పేపర్స్ పెట్టారు, భవ్య పెట్టారు. ఓకే నాన్న, రైట్. మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు నా కోసం టైం కేటాయిస్తారా? మీరు ఓకే అంటేనే నేను స్టార్ట్ చేస్తాను. రెడీయా? ఫోటో నాన్న, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకే సార్, స్టార్ట్ ద సెషన్ సార్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒక ఐటమ్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటి నాన్న? ఏంటిది? కెన్ యూ షేర్? ఎస్, ఇది మామూలుగా పొటాటో అని చెప్పారు. ఎస్, క్రియేటివిటీ థింకింగ్ అంటే అదే. సో ఇది స్టోన్. యాక్చువల్ మనకు నదులలో కానీ వాగుల్లో కానీ ఉండేటువంటి స్మూత్ గా ఉండే స్టోన్. సో ఇక్కడ దీనికి నేనేం చేస్తాను, జస్ట్ పెయింట్ వేసాను. సో ఇక్కడ ఏం కనబడుతుంది? వెల్కమ్ కనబడుతుంది కదా. సో దీన్ని నేను పేపర్ వెయిట్ గా వాడతాను. సో వెరీ సింపుల్. మనం షాప్ లో పోయి గ్లాసెస్ 200-300 పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం తయారు చేసుకున్న పేపర్ వెయిట్ మనం యూజ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. క్రియేటివిటీగా మనం అనుకున్న డ్రాయింగ్ చేసి పెట్టుకోవచ్చు దీని మీద. సో ఇది చూడండి, ఇదేంటి? సో ఇది కూడా స్టోనే, బట్ మన ఎర్త్ లాగా కలర్స్ వేసి పెట్టేస్తున్నాం డిఫరెంట్ గా. సో ఇలాంటి స్టోన్స్ వెరీ ఈజీ, ఇసుకలో అక్కడ మనకు అక్కడ దొరుకుతుంటాయి. సో వీటితోటి మనం క్రియేటివిటీగా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఓకే, ఇంకొకటి చూడండి, ఇది కూడా ఒక డిఫరెంట్ గా కనిపించింది, కానీ నేను డిఫరెంట్ గా డ్రాయింగ్ చేసుకున్నాను దీనికి. హాయ్ స్టోన్.
సో మీరు కూడా వెరీ సింపుల్, ఇక్కడ డ్రాయింగ్ ఏముంది, ఆ స్టోన్ ఎలా ఉందో దానికి కొంచెం షేప్ అలా ఇచ్చాను. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది? ఓకే, పేపర్ వెయిట్ బాగుందా? హాయ్, రైట్. ఓకే, ఇంకొక ఐటెంలోకి వెళ్దాం. మీరు ఇక్కడ ఇదేంటి మీకు అందరికి తెలుసు కదా, వాట్ ఈస్ దిస్? అందరికీ తెలుసు. వీటితో ఒక ఐటెం తయారు చేద్దాం మనం. ఇప్పుడు నేను ఎన్ని టీ కప్స్ తీసుకున్నాను? 2 పేపర్ కప్స్ తీసుకున్నాను. సో ఈ పేపర్ కప్స్ను నేను ఇప్పుడు సో ఎలా పెట్టాను చూడండి, ఆపోజిట్ 2 ఓపెన్వి ఒక దిక్కు పెట్టాను. సో ఒక దిక్కు పెట్టేసేసి దీనికి ఒక టేప్ వేసేస్తున్నాను. సింపుల్గా ఒక టేప్ వేసేస్తున్నాను. కనిపిస్తుంది కదా అందరికీ? ఓకే, మీరు నిదానంగా చేయొచ్చు. ఇక్కడ లైవ్లో మీకు చూపెట్టాలని చేస్తున్నాను. ఆల్రెడీ తయారు చేసిన ఫోటో మీకు చూపిస్తాను. మీ ముందు ఎలా తయారు చేయాలో ప్రాక్టికల్గా మీకు తెలవాలి కదా, అందుకోసం మీ ముందు తయారు చేస్తున్నాను. రైట్, సింపుల్గా ఇక్కడ కట్ చేసేసేస్తాను. రైట్, ఇంకా మనం తర్వాత దీని ఫినిషింగ్ మంచి డెకరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ తయారు చేసుకోవడం చెప్తున్నాను నేను. తయారు చేసిన తర్వాత దీనికి చిన్నగా ఓకే, ఇది ఇప్పుడు షేప్ మనకు వచ్చేసింది కదా, దీనికి ఇంకొంచెం ఐడియల్గా ఉండేటట్లుగా నేను ఇక్కడ ఫెవికాల్ తీసుకున్నాను. ఒక బ్రౌన్ పేపరు ఆర్ బ్లాక్ పేపర్ తీసుకొని ఇక్కడ పెట్టేసాను. నెక్స్ట్ అలాగే ఇంకొకటి తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ సైడ్ పెట్టేసాను. సో చూడండి, సో ఇంకా మనం కావాలంటే ఈ అంచు తీసేసుకొని, లేదంటే పూర్తి మంచిగా క్లియర్గా కనబడాలన్నప్పుడు సో ఇలా చేసేసి ఇప్పుడు ఇది మనకు మృదంగం అవుతుంది. సో దీన్ని డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఫోటో చూపిస్తాను నేను. సో ఇది ఫ్రేమ్ అయిపోయింది. ఇంకా దీనికి మంచిగా ఇలా తాళ్ళు, రంగురంగు దారాలు ఇలా వేసేసి మంచి మృదంగాన్ని తయారు చేసి మనం మృదంగం కొట్టచ్చు, డుమ్ 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 డుమ్. సో ఇది ఒకటి అయింది కదా. ఇదే గ్లాసెస్ను మనము ఇంకో రకంగా తీసుకోవాలి. ఆపోజిట్ మనం ఇప్పుడు ఎలా తీసుకున్నాము దానికి వేరే రకంగా తీసుకోవాలి. ఇప్పుడు గ్లాసెస్ ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇట్లా పెడదాం. ఓకే, సో ఇప్పుడు మరొక రకంగా అంటే అదే ఐటెంను వేరే రకంగా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీ ఇంట్లో మీరు చక్కటి ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. నిన్న చెప్పాను కదా, మనమే డెకరేటివ్ ఐటమ్స్ చాలా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా తయారు చేసిన తర్వాత దీనికి ఒకటి మామూలు పేపర్, ఇది మనకు చీరలలో కానీ కొత్త బట్టలలో మడతలో వచ్చేస్తుంటుంది, మంచి ట్రేసింగ్ పేపర్ లాగా పల్చడి, ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు మీరు. సో దాన్ని ఇక్కడ మనం కవర్ చేసేస్తున్నాం. ఇలా కవర్ చేసేద్దాం. దీనికోసం ఈజీగా ఉండే ఇంకొక టేప్తో అతికిద్దాం. ఓకే, రైట్. సో సింపుల్గా మనం టేప్ కానీ దారంతో కనిపిస్తుంది కదా అందరికీ? రైట్.
ఇలా చేసేసి వెరీ సింపుల్ గా మనం దీన్ని ఇలా అతికించేసేసాం. ఓకే, ఇక్కడికి ఇది తీసేస్తా. సో దీన్ని డెకరేషన్ చేయడం నేను ఇంకా చూపిస్తాను. జస్ట్ ఫ్రేమ్ తయారు చేస్తున్నాను. సో మీరు డెకరేషన్ మీ ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా తయారు చేసి దీన్ని ఇంకొక పేపర్ ఈ పక్క నుంచి ఇంకొక పేపర్ కూడా పెట్టేసి మనం సో రెండు దిక్కుల పేపర్ క్లోజ్ చేసేస్తాం. రెడీ అయిపోయింది. జస్ట్ 1 minute లో ఒక ఐటమ్ మనం తయారు చేసేసుకుంటాం. పిల్లలు చూస్తున్నారా? మీరు వెరీ ఈజీ ఇది తయారు చేసుకోవడం, చాలా ఈజీ. రైట్, ఇలా తయారు చేసుకొని దీన్ని ఇక్కడ అతికించేసాను చుట్టూ. ఓకే, సరే, ఇలా అతికించేసిన తర్వాత దీనికి మనం ఇలాంటి దారం రంగు మొలతాడు కావచ్చు, లేక షూ లేస్ లాంటివి కావచ్చు, వేస్ట్ షూ లేస్లు కూడా ఉంటాయి. సో అలాంటి వాటిని తీసుకొని ఇక్కడ మిడిల్లో నేను టై చేశాను. టై చేసి ఈ కొనల్లో కొంచెం ముడేసాను. ఈ కొనలు కొంచెం లావుగా ఉండేటట్టుగా ముడేసాను ముందుగా. సో నా ఇప్పుడు చూడండి, ఇది నా డమరుకం రెడీ. డమరుకం రెడీ అయింది. ఓకే, ఓకేనా? సో ఇది కలర్ఫుల్ గా ఇంకా ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంకా సింపుల్ గా వేస్ట్ మెటీరియల్ అంటే, సో ఇది చూసారు కదా, ఇది వేస్ట్ పైప్ ముక్కలు ఇలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. ఈ వేస్ట్ మెటీరియల్ తో ఇదే పైప్ ముక్క ఇగో ఇక్కడ తీసుకున్నాను. సో ఈ పైప్ ముక్కకు మనం ఇట్లా సేమ్ పేపర్ అతికించేసేసి ఈ పేపర్ తో మీరు చూడండి ఇంకా కొంచెం ఎట్లా తయారు చేయొచ్చు. మనం ఇప్పుడు మృదంగం తయారు చేసాము, డమరుకం తయారు చేసాము. ఇప్పుడు దీన్ని పెట్టేసేస్తే మనకు డోలు తయారవుతుంది. సో ఇది వేస్ట్ గా చాలా దొరుకుతాయి ఇప్పుడు పేపర్ తో ఉన్నటువంటివి కానీ ఇంకా ఇట్లాంటివి పేపర్స్ ఏమైనా దొరికితే మనం పెన్ స్టాండ్స్ చేసుకోవచ్చు. పెన్సిల్లు పెన్నులు పెట్టుకోవడానికి షాప్ లో కొనాల్సిన అవసరమే లేదు. వేస్ట్ మెటీరియల్ తోటి చాలా మంచివి తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది తయారైంది కదా. దీన్ని మనం ఒక డోలు కర్ర ఉందనుకో, ఇలా డోల్ ఉందనుకో, కర్ర తీసుకొని మనం బ్యాండ్ కొడతాం, స్కూల్ బ్యాండ్, టెన్ 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 టెన్. సో కాబట్టి ఇది డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కొన్ని చూపెట్టిన తర్వాత డెకరేషన్ చేస్తే ఎలా ఉంటాయి అనేటివి చూపిస్తాను. ఇంకా చాలా ఐటమ్స్ మనం చాలా చేయొచ్చు మీరు చేసేటువంటి. ఇంకా ఇది చూడండి, ఇది ఒక చిన్న దీపం పెడతాం కదా మనం దీపావళికి, మట్టితో తయారు చేసిన ప్రమిద. సో అది అన్నట్టు దీని మీద పేపర్ అతికించేసాం. అతికించేసేటప్పటికంటే ముందే ఆ పేపర్ కి లోపల నుంచే ఒకటి దారం లాగా ఆ లోపల పెట్టి మూడేసి పెట్టాము. ఇక్కడ కర్రకు మైనం, ఇది మైనం ఉంటుంది. మైనం తీసుకొని సో మనం సిడీలలో ఇంతకు ముందు టేప్ రికార్డులలో ఉండేటువంటి టేప్ ఏదైతే ఉందో అట్లాంటి టేప్ వేస్ట్ దాంతో ఒక దారం లాగా తయారు చేశాను. సో దీన్ని కట్టేసి చూడండి, వినపడుతుందా?
అలా 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 ఆట ఆడుకోవచ్చు. మనం మంచి మంచి ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా ఇంకా ఇంకా చూడండి. సో క్రియేటివిటీగా మనం ఇక్కడ బర్డ్ ఉంది, ఇక్కడ కేజ్ అంటే పంజరం ఉంది. నేనేం చేశాను, వెరీ సింపుల్ గా ఇది ఖాళీ అట్ట ముక్క, దీంట్లో ఒక కర్ర ముక్క పెట్టాను. ఆ కర్రకు ఈ దారం లోపల ఒక రౌండ్ చుట్టుకొని వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను. అంటే ఇలా అనేటప్పుడు అది తిరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏదైనా బొమ్మ పెట్టచ్చు. మనం ఒకవైపు మనం ఉండి ఇంకోవైపు క్లాస్ రూమ్ పెట్టినామనుకో, మనం క్లాస్ రూమ్ లో ఎలా కనపడతాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా చేసేటప్పుడు స్పీడ్ గా మనం తిప్పితే సో పంజరంలో బర్డ్ కనబడుతుంది, కేజ్. మనం స్పీడ్ గా చూసినప్పుడు ఇక్కడ 8th 9th వాళ్ళు ఉంటే ఇది ఎందుకు కనబడుతుంది అనేటువంటిది లైట్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ లో మీకు ఇది తెలుస్తుంది. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు అయితే లైట్ చాప్టర్ గురించి తెలుసుకుంటారు. సో ఇట్లా మనం చాలా చాలా ఉంటాయి ఇంట్లో. మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఏ ఐటమ్స్ ఇప్పుడు మనం నేను తయారు చేసిన ఐటమ్స్ వాటిని మీకు చూపిస్తాను. ఒక ఫోటో. పిల్లలు కనిపిస్తుందా? Srishan, we are running out of the time. EPS startup. Yes. I am closing it. This is last. And ఉన్నాయి కానీ నేను క్లోజ్ చేస్తాను. Okay, thank you, sir. రైట్. ఓకే, పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏవైతే మనం ఇప్పుడు తయారు చేసామో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో మనం తయారు చేసేది ఇక మృదంగం ఉంది, ఇంకా కొబ్బరి చిప్పలతో మంచి తబలా కూడా తయారు చేసాం. మీరు తయారు చేస్తే సూపర్ గా ఉన్నట్టు. మనం గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయొచ్చు. ఇంకా ఇంకా చాలా మంది గీతలు గీస్తున్నారు, ఎంత బాగా గీస్తున్నారో. సో వెరీ గుడ్, వెరీ గుడ్. సో గీతలు గీయడం కూడా ఒక కళనే. సో కాబట్టి ఇప్పుడు మీకు ఇది చూపెట్టాను. రైట్. మీరు ఆ బొమ్మల్ని టచ్ చేస్తున్నారు కాబట్టి గీతలు పడుతున్నాయి. సో ఇట్లా మనం డిఫరెంట్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు కదా. సో చూశారు కదా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇంకా చాలా రకాలుగా మనం ఎన్నో 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 బొమ్మలు తయారు చేసుకోవచ్చు. మీరు కొబ్బరి చిప్ప రౌండ్ గా కట్ అయిన దానికి మంచిగా పెట్టి తబలా తయారు చేయండి. ఇప్పుడు నేను చూపెట్టినట్టు టీ కప్స్ తో మంచి మృదంగం తయారు చేయండి. ఇంకా వేరే వేరే నేను చెప్పినే కాదు, ఇంకా క్రియేటివిటీగా మీరు చాలా ఐటమ్స్ తయారు చేయొచ్చు. మరి రెడీనా మీరు తయారు చేయడానికి? చూద్దాం. ఈరోజు కొంతమంది క్యాప్ తయారు చేశారు. అట్లా మీరు ఇంకా చాలా ఐటమ్స్ తయారు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి టైంలో మనం ఈ అంశాలన్నీ చూసాము. సో మరి హ్యాపీగా ఒకసారి అందరము కొత్త కొత్త ఐటమ్స్ మీకు నేను ఈ ఐటమ్స్ ఫోటో మీకు గ్రూప్ లో పెట్టేస్తాను. అంటే ఒకసారి మీకు ఐడియా కోసం ఉంటుంది. సో నేను గ్రూప్ లో పెడతాను. సో మీరు బాగుంటే వాటిని ఆచరించండి. సో మమ్మీ వాళ్ళకి చూపెట్టి మీ షో కేస్ లో మీరు ఏర్పాటు చేసుకోండి. మెయిన్ గా మీరు పెన్ స్టాండ్స్ కానివ్వండి, వాటన్నిటిని మీరు సొంతంగా చేసి పెట్టుకోండి, మంచిగా డెకరేట్ చేసుకోండి. ఓకే, తోట లక్ష్మి క్యాప్ పెట్టేసింది. చాలా మంది క్యాప్స్ తయారు చేశారు. సో మీకు అందరికీ కూడా అభినందనలనా. సో మీరు అలాగే క్రియేటివిటీగా రోజు ఒక ఐటమ్ చేస్తూ ఉండండి, మంచిగా పనిలో ఉండండి, ఫోన్ పక్కకి పెట్టండి, మంచి మంచి ఐటమ్స్ తయారు చేయండి సొంతంగా ఆలోచన చేస్తూ. ఇంకా మధ్య మధ్యలో మీకు కొత్త కొత్తవి చూపిస్తాను నేను, మనకి ఇంకా క్లాసులు ఉన్నాయి కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ. మంచిది మేడం, పిల్లలకి అవకాశం ఈ రోజు మనం చెప్పే అవకాశం కొన్ని ఇచ్చినందుకు. ఓవర్ టు సునీత మేడం. థాంక్యూ శ్రీశైలం సార్. రియల్లీ చాలా మంచి మంచి ఐటమ్స్, అంటే అవి మన ట్రెడిషనల్ కి కూడా లింక్ అయ్యే ఐటమ్స్ చాలా చక్కగా చూపించారు. ఇవాళ రేపు పిల్లలకి మృదంగాలంటేను శివుడు వాడే డప్పు అంటే ఇవన్నీ అంటే ఏమి తెలియదు. సో వాటి గురించి చాలా చక్కగా చూపించారు సార్.
అండ్ పిల్లలు సీజర్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి మంచి ఐటమ్స్ ఈ సమ్మర్ హాలిడేస్ లో మీరు ఎక్కువ టైం ఫోన్ తో స్పెండ్ చేయకుండా క్రియేటివ్ గా మీరు ఏం చేయగలుగుతారు మీ ఇంట్లో ఉండే వస్తువులతోని అని చూసుకొని మంచి మంచి ఐటమ్స్ చేయండి నాన్న. థ్యాంక్ యూ మధు సార్ అండ్ వన్స్ అగైన్ శ్రీశైలం సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నేను అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అందరూ ఒకసారి జై హింద్ జై భారత్ వందే మాతరం అని మన సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ పిల్లలు, బాయ్ బాయ్. జై హింద్ జై భారత్. ఓకే. నాన్న అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చు నాన్న. జై హింద్ జై భారత్ వందే మాతరం. శ్రీశైలం సార్ ఎండ్ ద సెషన్ సార్. ఓకే మేడం, ఓకే ఓకే, జై హింద్ జై భారత్. మళ్ళీ రేపు కలుద్దాం నాన్న. రైట్.